Hello friends, welcome to Lisa's Tasty Kitchen. హలో ఫ్రెండ్స్, ఈరోజు మటన్ కీమాతో కట్లెట్లను తయారు చేసుకుందామా? అయితే ఆలస్యం ఎందుకు, రెసిపీలోకి వెళ్ళిపోదాము. ముందుగా మటన్ కీమాను శుభ్రంగా వాష్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే శనగపప్పును నానబెట్టుకొని 1 కప్పు వేసుకోవాలి. అలాగే ఇందులో అల్లం, వెల్లుల్లి, కొద్దిగా పచ్చిమిర్చి కూడా వేసుకొని మిక్సీ జార్లో ఇవన్నీ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లో వేసుకొని ఇందులో చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, పుదీనా, కొత్తిమీర, ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, పసుపు, మిరియాల పొడి ఇవన్నీ వేసుకొని అలాగే ఒక గుడ్డు కూడా వేసుకొని కలుపుకోవాలి. మటన్ కీమాను మనం ఉడికించుకొని కూడా తీసుకోవచ్చు. కుక్కర్ గిన్నెలో ఇదే కీమాను, శనగపప్పును, అల్లం, వెల్లుల్లి ఇవన్నీ వేసేసుకొని 4 విజిల్లు లేదా 5 విజిల్లు వచ్చేంత వరకు పెట్టుకొని ఉడికించుకొని తర్వాత మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ చూపించిన విధంగా పచ్చి కీమాని తీసుకుంటే కనీసం ఒక అరగంట లేదా 40 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఈ మసాలా అంతా పట్టి ఈ కీమా అంతా బాగా మ్యారినేట్ అయితే తొందరగా ఫ్రై అవుతుంది. ఈ మిశ్రమం అంతా కొంచెం జారుడుగా అనిపిస్తే దీంట్లో 2-3 స్పూన్ల శనగపిండి వేసుకొని కలుపుకోవాలి. ఇలా ముద్ద గట్టిగా అయిపోయిన తర్వాత ఒక అరగంట సేపు దీన్ని మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ని ఒక గిన్నెలో తీసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసుకొని జారుడుగా కలిపి పెట్టుకోవాలి. అలాగే 1 కప్పు బ్రెడ్ క్రమ్స్ని కూడా తీసుకొని పెట్టుకోవాలి. బ్రెడ్ క్రమ్స్ వాడడం వలన కట్లెట్ క్రిస్పీగా ఉంటుంది. ఇప్పుడు చేతులకు నూనె రాసుకొని నిమ్మకాయ సైజ్ అంతా కీమా ముద్దని తీసుకొని ఈ విధంగా కట్లెట్ షేప్లో చేసుకొని కార్న్ఫ్లోర్ మిశ్రమంలో ముంచి బ్రెడ్ క్రమ్స్లో దొర్లించాలి. ఈ విధంగా అన్ని కట్లెట్లను తయారు చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు కట్లెట్లను షాలో ఫ్రై చేసుకుందాము. ఫ్రైకి సరిపడా నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత కట్లెట్లను వేసుకొని 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా ఎంత క్రిస్పీగా యమ్మీగా తయారైపోయాయి. వీటిని గ్రీన్ చట్నీతో లేదా ఏదైనా సాస్తో తింటే బాగుంటాయి. అలాగే రైస్లో సైడ్ డిష్గా లేదంటే ఈవినింగ్ స్నాక్స్లో కూడా మనం దీన్ని తీసుకోవచ్చు. అంతే, ఎంతో టేస్టీగా యమ్మీగా ఉండే మటన్ కీమా కట్లెట్లు రెడీ అయిపోయాయి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. How you guys enjoyed our video? Don't forget to subscribe, like and share.